శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. ఆ విశ్వరూపాన్ని చూస్తున్న అర్జునుడు తన మనసులో మెదిలే భావాలను కృష్ణుడికి ఈ విధంగా తెలియజేస్తున్నాడు. కృష్ణ, నీవు సామాన్యుడివి కావు, సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుడవు, నాశము లేనివాడివి, అందరి చేత తెలుసుకోతగ్గవాడివి, నీవే ఈ జగత్తుకంతా ఆధారం. ఈ జగత్తులో ధర్మం నీ వల్లనే నిలిచి ఉంది. కృష్ణ, నువ్వు ఈనాటి వాడివి కాదు, పురాణ పురుషుడవు అని అంటున్నాడు అర్జునుడు. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. ఇప్పటిదాకా అర్జునుడు కృష్ణుడి యొక్క విశ్వరూపాన్ని కళ్ళకు కట్టినట్లు వర్ణించాడు, అంటే భౌతికంగా ఎలా ఉంటుందో వర్ణించాడు. ఇప్పుడు పరమాత్మ యొక్క నిర్గుణతత్వాన్ని వర్ణిస్తున్నాడు. అందరూ తెలుసుకోదగిన అక్షర పరబ్రహ్మతత్వము నీవే. నీ గురించి తెలుసుకుంటే ఇంకా తెలుసుకోతగ్గది ఈ విశ్వంలో ఏది మిగలదు. అంతేకాదు, ఈ అనంత విశ్వానికి నీవే పరమమైన ఆధారం. ఈ విశ్వంలో ఎన్నో గెలాక్సీలు, ఆ గెలాక్సీలలో కోట్ల కొలది నక్షత్రాలు, వాటి చుట్టూ గ్రహాలు, ఇంకా ఉల్కలు, తోకచుక్కలు, ఇంకా ఇంకా ఎన్నో ఉన్నాయి. ఇవి అన్నీ ఈ అంతరిక్షంలో వేలాడుతున్నాయి. వీటి అన్నింటికీ ఆధారం స్పేస్. దానినే విశ్వాధారం గగన సదృశం అని అన్నారు. నీవు లేనిదే ఈ విశ్వం లేదు. ఈ విశ్వం అంతా నీలో ఉంది. నీవే ఈ విశ్వం అంతటా నిండి ఉన్నావు. నీకు ఎటువంటి మార్పు కానీ నాశము కానీ లేదు. అవ్యయుడవు, శాశ్వతుడవు, కాలమునకు అతీతుడవు. ఈ అనంత విశ్వం అంతా నీ నియతి మీదనే నడుస్తూ ఉంది. పరస్పర ఆకర్షణ శక్తి లాంటి ధర్మములన్నీ నీ వలననే నియమం ప్రకారం ప్రవర్తిల్లుతున్నాయి. ఈ ఆకర్షణ శక్తి మొదలగు ధర్మాలు అన్నీ కూడా ఇప్పటివి కావు, సనాతనమైనవి, ఎప్పటి నుండే ఉన్నాయి. ఉదాహరణకు, న్యూటన్ చెట్టు మీద నుండి కింద పడ్డ యాపిల్ పండును గమనించి భూమికి ఆకర్షణ శక్తి ఉంది అని కనుక్కున్నాడు అని అంటారు. అంటే ఇంతకు ముందు భూమికి ఆకర్షణ శక్తి లేదా అంటే ఉంది, ఎప్పటి నుండో ఉంది, అది సనాతనమైంది, భూమి పుట్టినప్పటి నుండి ఉంది. కానీ అలాంటి శక్తి ఉంది అని న్యూటన్ తన మేధస్సుతో ఆలోచించి మనకు తెలియజేశాడు. అంతే. ఓ కృష్ణ, అవన్నీ నీ విభూతులే, నీ శక్తులే. నా మతంలో అంటే నా ఉద్దేశ్యంలో నీవు ఇప్పటివాడివి కాదు, పురాణ పురుషుడవు. ఓ విశ్వరూప, నీకు ఆది, మధ్యము, అంతము కనిపించడం లేదు. ఈ విశ్వం అంతటా నీవే నిండి ఉన్నావు. నీవు లేని చోటు లేదు. నీ శక్తి అనంతము, అపారము. నీకు లెక్కలేనన్ని చేతులున్నాయి. నీ కళ్ళు సూర్యచంద్రుల మాదిరి ప్రకాశిస్తున్నాయి. నీ శక్తి వల్లనే సూర్యుడు, చంద్రుడు వెలుగుతున్నారు. నీ ముఖం అగ్ని మాదిరి ప్రకాశిస్తూ ఉంది. నీ తేజస్సుతో ఈ లోకములను తప్పింపజేస్తున్నావు. సమస్త ప్రాణికోటికి చైతన్య శక్తిని ప్రసాదిస్తున్నావు. సాధారణంగా వాక్కును అగ్నితో పోలుస్తారు. సత్పురుషుల నుండి వచ్చే మాట అగ్నితో సమానం. అటువంటి వాక్కు నీ నోటి నుండి వస్తుంది కాబట్టి నీ నోరు, ఆ నోరు కల నీ ముఖం కూడా అగ్ని వలె మండుతూ ఉంది. అగ్నిలో ఏమి వేసినా అది భస్మం అయిపోతుంది. అందుకే అగ్నిని సర్వభక్షకుడు అని అన్నారు. అలాగే మనం ఏది నోట్లో వేసుకున్నా అది జఠరాగ్నిలో పడి భస్మం అయిపోతుంది, శక్తిగా మారిపోతుంది. అందుకే నోటిని అగ్నితో పోలుస్తారు. మన ఒక్క నోరు అలా ఉంటే ఈ అనంత విశ్వంలో ఉన్న నోళ్ళు అన్నీ కలిస్తే ఎటువంటి అగ్ని పుడుతుంది. అందుకే విశ్వరూపంలో ఉన్న నోరు, ముఖం అగ్నిలా మండుతూ ఉంది అన్న విభూతిని దర్శించాడు అర్జునుడు. ఓ దేవా, నీ ముఖం నుండి ప్రజ్వరిల్లే అగ్ని వలన ఈ అనంత విశ్వం అంతా తప్పింపబడుతూ ఉంది, వేడి పుడుతూ ఉంది. ఇంతకు ముందు కళ్ళు సూర్యుడు, చంద్రుడు అని అన్నారు, ముఖం అగ్ని అన్నారు. ఇటువంటి ముఖంలో నుండి పుట్టే వేడి వలన లోకాలు తప్పిస్తున్నాయి అని దర్శించాడు అర్జునుడు. అంటే ఈ లోకాలకు కావలసిన వేడి, వెలుగు, చైతన్య శక్తి పరమాత్మ వల్లనే వస్తున్నాయి అని అర్జునుడు భావించాడు. ఓ మహాత్మా, భూమి, ఆకాశము, అంతరిక్షము 8 దిక్కుల మధ్య భాగములో నీవే. నీవు ఒక్కడివే వ్యాపించి ఉన్నావు. నీవు లేని ప్రదేశం లేదు. నీ రూపం ఉగ్రంగా, భయంకరంగా ఉంది. ఆశ్చర్యం కలుగుతూ ఉంది. నీ విశ్వరూపాన్ని చూసి నేనే కాదు,
3 లోకాలు భయంతో గడగడ వణుకుతున్నాయి, భయంతో కంపించిపోతున్నాయి. ఇక్కడి నుండి అర్జునుడిలో భయం మొదలైంది. వీరుడు, పరాక్రమవంతుడు, అత్యుత్తమ ధనుర్ధారి అయిన తాను ఒక్కడే భయపడితే బాగుండదని, నేనే కాదు 3 లోకాలు నీ భయంకరమైన ఉగ్రమైన రూపం చూసి గడగడలాడుతున్నాయి అని అన్నాడు అర్జునుడు. ఇక్కడ ఏకేనా అని వాడారు. అంటే నీవు ఒక్కడివే, అంటే పరమాత్మ స్వరూపుడవు, విశ్వ చైతన్యానివి, అంతటా వ్యాపించి ఉన్నావు అని అర్థం. కానీ మనం ఏం చేస్తున్నాం? దేవతల మధ్య భేదాలు, అంతరాలు కల్పించి ఆ దేవుడికి మహిమలున్నాయి, ఈ దేవుడిని కొలిస్తే అనుకున్నది అనుకున్నట్లు జరుగుతుంది అంటూ రోజుకో దేవుణ్ణి పూజిస్తున్నాం. మతాల పేరిట విద్వేషాలను రెచ్చగొడుతున్నాం. ఎవరు ఏ దేవుణ్ణి, ఏ దేవతను పూజించినా అంతటా నిండి ఉన్నది ఏకైక శక్తి, ఆ పరమాత్మ ఒక్కడే అనే జ్ఞానం సంపాదించడం అత్యవసరం. అప్పటిదాకా శ్రీకృష్ణుని శరీరంలో అనంత విశ్వాన్ని దర్శించాడు అర్జునుడు. ఇప్పుడు ఇంకొంచెం వివరంగా చూస్తున్నాడు. మొట్టమొదట ఋషులను, మునులను చూశాడు. ఓ దేవా, నీ పక్కన నిలబడి ఋషిగణములు ప్రపంచ శాంతి సౌభాగ్యాల కొరకు నిన్ను స్తోత్రం చేస్తున్నాయి. ఋషులకు స్వార్థం ఉండదు. వారు ఎల్లప్పుడూ లోక కళ్యాణం కోరుకుంటూ ఉంటారు. అందరూ బాగుండాలని పరమాత్మను ప్రార్థిస్తారు. అందుకని వారికి ఎవరిని చూసినా, ఏది చూసినా ఎటువంటి భయము ఉండదు. ఓ దేవా, దేవతాగణములు నీ శరీరం లోపలకు బయటకు వస్తూ పోతూ ఉన్నారు. అంటే ఈ దేవతాగణములు అన్నీ ఆయనలోనే ఉన్నాయి, ఆయనలోనే చరిస్తున్నాయి. వారికి భయం లేదు, ఎందుకంటే వారు ఆ పరమాత్మలోనే ఉన్నారు కాబట్టి. ఆయనలోనే సాయుధ్యం పొందిన వారికి దైవత్వం సిద్ధిస్తుంది. అలాంటి వారు పరమాత్మలోనే చరిస్తున్నారు. ఎప్పుడూ మంత్రి గారి పక్కనే ఉన్న ఆయన పిఏ ఆయన్ను చూసి భయపడడు. ఆయనతో ఏదో పని ఉండి వచ్చినవాడు భయంగా ఆయనకు వంగి వంగి దండాలు పెడుతూ వస్తాడు. లోపల భయంతో వణికిపోతూ ఉంటాడు. అలాగే సినిమాలో దయ్యం వేషం వేసిన వాడికి ఎటువంటి భయం ఉండదు, కానీ ఆ సినిమా చూసిన వాడు భయంతో వణికిపోతాడు. ఇలా మరికొందరు భయంతో వణికిపోతూ చేతులు జోడించి నిన్ను స్తుతిస్తున్నారు. అంటే మానవులు అనుకోవచ్చు. ఎందుకంటే మానవులు దేవుడి మీద భక్తితో కాదు, భయంతో చేతులు జోడించి ప్రార్థిస్తారు, చెంపలు వేసుకుంటారు. మరికొందరు ఏవేవో కోరికలతో దేవుణ్ణి స్తుతిస్తారు. కాబట్టి ఋషులు, దేవతాగణములు, ఇంకా పరిణితి చెందని మానవులు వారి వారి స్థాయిలను బట్టి కొందరు భయంతోనూ, మరికొందరు భయం లేకుండా, మరికొందరు లోక కళ్యాణం కోరి నిన్ను స్తుతిస్తున్నారు. ఇక్కడి నుండి గమనించాలి, విభూతి యోగంలో కృష్ణుడు ఎవరెవరి గురించి చెప్పాడో వారందరూ అర్జునుడికి కృష్ణునిలో కనిపిస్తున్నారు. వారెవరెవరు అంటే ఏకాదశ రుద్రులు, 12 ఆదిత్యులు, అష్టవసువులు, సాధ్యులు, విశ్వదేవతలు, అశ్వినులు, పితృదేవతలు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు, సిద్ధులు అందరూ పరమాత్మ వంక ఆశ్చర్యంగా ఒక అద్భుతాన్ని చూసినట్లు చూశాడు అర్జునుడు. కృష్ణుడు అర్జునుడికి వీరందరి గురించి విభూతి యోగంలో విపులంగా చెప్పాడు. ఇప్పుడు వారందరినీ ప్రత్యక్షంగా చూపించాడు. ఆ కారణం చేతనే అర్జునుడు వీరందరినీ గుర్తుపట్టగలిగాడు. నేటి విద్యాభ్యాసంలో కూడా ముందు ఒక విషయాన్ని గురించి విపులంగా చెప్పి అది చక్కగా అర్థం కావడానికి ప్రత్యక్షంగా, అంటే ప్రయోగశాలలో ప్రయోగాత్మకంగా చూపించడం నేటి విద్యా విధానం. ఈ విద్యా విధానం పురాతన కాలంలో కూడా గురువులు అనుసరించారు అనడానికి ఇదే ఉదాహరణ. శ్రీకృష్ణుడు జగద్గురువు కాబట్టి ఇదే విధానాన్ని అనుసరించాడు. వీళ్ళందరినీ చూసిన తర్వాత మెల్లమెల్లగా అర్జునుడిలో భయం మొదలైంది. వాళ్లతో పాటు అర్జునుడు కూడా ఆ విరాట్ స్వరూపం వంక చూశాడు. ఒక్కసారిగా భయపడ్డాడు, ఒళ్ళు కంపించింది. అర్జునుడు చూసిన రూపం ఎలా ఉంది అంటే అనేక ముఖాలు, కళ్ళు, పాదములు, ఉదరములు, నోటిలో నుండి బయటకు వచ్చిన కోరల్లాంటి పళ్ళు, భయంకరంగా ఉంది. అప్పటి వరకు రాచరిక దుస్తులలో ఉన్న మానవులను చూసిన అర్జునుడికి ఆ భయంకర రూపం శరీరంలో భయాన్ని కలిగించింది. ఓ మహాబాహో కృష్ణ, లెక్కలేనన్ని ముఖాలు,
కళ్ళు, కాళ్ళు, చేతులు, శరీరాలు, ఆ కోరల్లాంటి పళ్ళు ఇవన్నీ చూస్తుంటే నేనే కాదు 3 లోకాలలో ఉన్న వాళ్ళు కూడా భయపడుతున్నారు. నాకు కనిపించే దేవతాగణాలు కూడా భయంతో వణికిపోతున్నారు. వాళ్లతో పాటు నేను కూడా భయంతో గజగజ వణికిపోతున్నాను కృష్ణ అని అన్నాడు. అప్పటిదాకా దూరం నుండి కనపడ్డ విశ్వరూపం ఇప్పుడు దగ్గరగా కనపడుతూ ఉంది. కళ్ళు, ముఖం, కోరల్లాంటి పళ్ళు భయంకరంగా కనపడుతున్నాయి. అర్ధరాత్రి హారర్ సినిమా చూస్తే శరీరం ఎలా వణుకుతుంది, అలా వణికిపోతున్నాడు అర్జునుడు. వీరాది వీరుడు, అమిత పరాక్రమవంతుడు అయిన తాను భయంతో వణుకుతున్నాను అని అనడం కొంచెం అభిజాత్యం అనిపించిందేమో. నేనే కాదయ్యా, ఆదిత్యులు, రుద్రులు, గంధర్వులు మొదలగు దేవతాగణాలు అందరూ నీ భయంకర రూపం చూసి వణుకుతున్నారు. వారితో పాటు నేను కూడా అంటూ అర్జునుడు తనను తాను సమర్థించుకున్నట్లు చమత్కరించారు వ్యాసులు వారు. అసలు భయం ఎందుకు కలుగుతుంది? మనకు ఇష్టం లేనిది చూసినప్పుడు, మనకు ఇష్టం లేనిది జరుగుతుంది అని అనుకున్నప్పుడు భయం కలుగుతుంది. అన్నింటినీ సమంగా చూసేవాడికి భయం అనేది ఉండదు. ఒకటి ఇష్టం, మరొకటి అయిష్టం అన్నవాడికే భయం. తనకు కావాల్సింది రాదేమో అన్న భయం. తనకు ఇష్టం లేనిది కనపడ్డా భయపడతాడు మానవుడు. అర్జునుడు కూడా అదే పరిస్థితిలో ఉన్నాడు. అప్పటి వరకు మామూలు మానవులను, అందమైన ముఖాలను, సైనికుల ముఖాలను, బంధువులు, స్నేహితుల ముఖాలను చూసిన అర్జునుడికి తన మనసుకు నచ్చని భయంకరమైన రూపాలు కనపడుతుంటే తట్టుకోలేక భయం మొదలైంది. మానవ శరీరం ఒకే రంగులో ఉండదు. నలుపు, చామనఛాయ, తెల్లటి తెలుపు, ఎరుపు, ఎరుపు నలుపు కలిసిన రంగు, ఇలా వివిధ రకాలుగా ఉంటుంది. అలాగే జీవరాశులు కూడా అనేక వర్ణాలలో ఉంటాయి. చెట్లు, మొక్కలు, వాటికి పూచిన పూలు వివిధ వర్ణములలో ఉంటాయని తెలుసు. అందుకే అర్జునుడు విరాట్ స్వరూపంలో ఈ అనంత విశ్వం అంతా అనేక చిత్ర విచిత్రమైన రంగుల్లో ఉంది అని అంటున్నాడు. పైగా ఆ ఆకారానికి పైన ఆకాశం హద్దుగా కనపడుతూ ఉంది. దానికి ఆది అంతము లేదు. మనం కూడా ఆకాశాన్ని, పర్వతాలని చూస్తూ ఉంటాం. ఆ పర్వతాల మీదకు వెళితే మేఘాలు మన మీదగా పోతూ ఉండడం మనం చూస్తుంటాం. పర్వత శిఖరాల మీద నుండి చూస్తే ఆకాశం ఇంకా ఎత్తుగా ఉన్నట్లు కనపడుతుంది. అటువంటి పర్వతములు మనకు వేలకు వేలు ఆకాశాన్ని అంటుతూ కనపడతాయి. ఈ అనంతమైన విశ్వరూపం సూర్యుని వెలుగుతో సమానంగా ప్రకాశిస్తూ కళ్ళకు మిరుమిట్లు గొలుపుతూ ఉంది. అర్జునుడు ఇంకొంచెం దగ్గర నుండి చూస్తుంటే అనేకమైన నోళ్లు తెరుచుకుని పళ్ళు బయటపెట్టి వికృతంగా కనపడుతున్నాయి. లెక్కలేనన్ని కళ్ళు విశాలంగా తెరుచుకుని నిప్పులు కక్కుతున్నాయి. ఇప్పుడు అర్జునుడికి భయం ఒళ్ళంతా పాకింది. కృష్ణ, నీ కోరలతో ఉన్న ముఖం, నిప్పులు కక్కే నీ కళ్ళు చూసి నాకు భయంగా ఉంది. నేను తట్టుకోలేకపోతున్నాను. నా మనసులో ఎన్నడూ ఎరుగని భయం ప్రవేశించింది. నా ధైర్యం సన్నగిల్లింది అని భయంతో అరిచాడు అర్జునుడు. మనం కూడా భయంకరమైన కల వచ్చినప్పుడు పెద్దగా అరుస్తాం, కానీ ఆ శబ్దం మన నోటి నుండి బయటకు రాదు. కానీ అరిచినట్లు భ్రమ కలుగుతుంది. ఇప్పటి వరకు అర్జునుడు సుందరమైన దృశ్యాలను, అందమైన స్త్రీమూర్తులను చూశాడు, కానీ ఇటువంటి భయంకరమైన రూపాలను చూడలేదు. అందుకని భయంతో వణికిపోతూ, ఓ దేవదేవా, కాస్త ఆగవయ్యా, నువ్వేమిటి, నీ రూపం ఏమిటి, నువ్వు ఎలా ఉంటావో చూపించవయ్యా అంటే, ఇదేమిటి ఇంత వికృత రూపం చూపిస్తున్నావు, ఇంకా చాలు కానీ నీ జగన్మోహనమైన అసలు రూపం చూపించు అని వేడుకున్నాడు. అర్జునుడి అరుపులు అరణ్య రోదనలు అయ్యాయి. పరమాత్మ తన విశ్వరూపాన్ని ఉపసంహరించలేదు. మరలా అర్జునుడు ఇలా అన్నాడు, ఓ దేవదేవా, కోరలతో భయంకరమైన నీ నోరు, ప్రళయాగ్నులు వెదజల్లుతున్న నీ ముఖం చూస్తుంటే నాకు దిక్కుతోచడం లేదు. సుఖము, శాంతి ఎగిరిపోయాయి. ప్రస్తుతం భయం ఒళ్ళంతా ఆవరించింది. కాస్త నా యందు దయ ఉంచి నీ ప్రసన్నమైన రూపంలోకి రావయ్యా అని వేడుకున్నాడు అర్జునుడు. అడగడం నీ వంతు, వద్దనడం నీ వంతేనా అని అనుకున్నాడేమో కృష్ణ పరమాత్మ. తన విశ్వరూపాన్ని ఇంకొంచెం విపులంగా అర్జునుడి మనసులో గోచరింపచేశాడు. భయంకరమైన కోరలు, నిప్పులు కక్కే కళ్ళు, ప్రళయాగ్ని మాదిరి మండుతున్న ముఖాన్ని చూసి ధైర్యం సన్నగిల్లి సుఖశాంతులు మంట కలిసి భయంతో వణికిపోతున్న అర్జునుడికి ఇంతలో మరొక దృశ్యం కనపడింది. వామ్మో అనుకున్నాడు అర్జునుడు. ఆ దృశ్యం ఎలా ఉంది అంటే, సుయోధనుడు మొదలగు ధృతరాష్ట్రుని కుమారులు అందరూ క్యూ కట్టి ఆ విరాట్ స్వరూపం నోట్లోకి వెళుతున్నారు. వారితో పాటు తన శత్రువు కర్ణుడు కూడా ఆ కాలాగ్నిలోకి వెళుతూ ఉండడం చూశాడు అర్జునుడు. వారే కాదు, యుద్ధం చేయడానికి వచ్చిన ఇరు సైన్యములలో ఉన్న సమస్త రాజులు, సైనికులు తెరుచుకుని ఉన్న ఆ విరాట్ స్వరూపం నోట్లోకి వెళ్ళిపోతున్నారు. ఇంకొంచెం పరిశీలనగా చూస్తే
తమ పక్షాన ఉన్న రాజులు, తమ సేనాధిపతులు, సైనికులు కూడా అలా అలా ఆ విరాట్ స్వరూపం నోట్లో పడి నుగ్గు అవుతున్నారు. మరికొంతమంది ఆ విరాట్ స్వరూపం నోటిలోని కోరల మధ్య చిక్కుకొని వేళ్లాడుతున్నారు. వాళ్ళ శరీరాలు లోపల, తలలు బయటకు వేళ్లాడుతున్నాయి. అంటే మరణయాతన అనుభవిస్తున్నారు. మనలో కూడా కొంతమంది సులభంగా చావరు, కోమాలో ఉంటారు, నరకయాతన అనుభవిస్తారు. గొంతులో గుర్రగుర్ర మాట రాదు, చెప్పాలనుకుంటారు, చెప్పలేరు, కళ్ళు తేలేస్తారు, కానీ ప్రాణం పోదు. మృత్యువు కోరల్లో చిక్కుకొని వేలాడడం అంటే ఇదేనేమో అనిపిస్తూ ఉంటుంది. ఈ విరాట్ స్వరూపం నోట్లో పడి అందరూ నుగ్గు అవుతున్నారు, అంటే మరణిస్తున్నారు. ఇక్కడ మనం ఒకటి గమనించాలి. కాలస్వరూపుడైన పరమాత్మకు అంతా వర్తమానమే. కాలమును లెక్కించే మనకు గడిచిన కాలము, రాబోవు కాలము అంటూ ఉంటాయి. కాబట్టి మనకు భవిష్యత్తులో జరిగే సంఘటనలు కూడా పరమాత్మకు ఇప్పుడు జరుగుతున్నట్లు అనిపిస్తాయి. అందుకే అర్జునుడికి ఇంకాసేపట్లో మొదలు కాబోయే భారత యుద్ధంలో జరిగే మారణ హోమం కళ్ళకు కట్టినట్లు కనిపిస్తూ ఉంది. తాను చంపకపోయినా వీరంతా చస్తారు అన్న కృష్ణుడు చెప్పిన సత్యాన్ని కళ్ళారా చూస్తున్నాడు అర్జునుడు. రాబోయే కాలంలో భీష్ముడు, ద్రోణుడు, దుర్యోధనుడు మొదలగు కురువీరులు కాలపురుషుడి నోట్లోకి ప్రవేశిస్తారు. కాబట్టి ఎవ్వరూ శాశ్వతంగా ఈ లోకంలో నిలిచి ఉండరు. పోయేవారు పోతే గాని వచ్చేవారికి చోటు ఉండదు. పుట్టిన ప్రతి జీవి మరణించక తప్పదు అని తెలుసుకున్నాడు అర్జునుడు. అలాగే మనం కూడా ఈ కనపడేది అంతా నిజం కాదు, ఒకనాటికి నశించిపోయేదే, భార్య, సంతానము, బంధుమిత్రుడు, సంపదలు నశించిపోయేవే అనే సత్యాన్ని తెలుసుకోవాలి. ఇదే విషయాన్ని పరమాత్మ తన విశ్వరూపం ద్వారా ప్రకటిస్తున్నాడు. అలాగే ఈ ప్రపంచంలో కనపడే ప్రతి వస్తువు మార్పు చెందుతుంది, నశించిపోతుంది అని అనుకుంటే వాటి మీద అనవసరమైన ఆసక్తిని వదులుకుంటాం. ఎంతవరకు అవసరమో అంతవరకే ఆసక్తిని చూపిస్తూ మిగిలిన సమయాన్ని పరమపదం పొందడానికి వినియోగిస్తాం. ఆ విషయమే ఇక్కడ మనకి అర్థమవుతుంది. అంటే దీని అర్థం రాబోయే కాలం తలుచుకుని ఇప్పటి నుండి భయపడి మంచం పట్టమని కాదు. ఈ దృశ్యమాన ప్రపంచం యొక్క అసలు నిజం తెలుసుకోవాలి. మన కళ్ళ ముందు అందరూ చనిపోతున్నా మనం మాత్రం శాశ్వతంగా ఉంటాము అనే భావన చాలామందికి ఉంటుంది. దానిని వదులుకోవాలి. కనపడేదంతా నిజం అనుకుని అనవసరమైన అపోహలు, అనురాగాలు, రాగద్వేషాలు పెంచుకోవద్దు అని బోధిస్తున్నాడు పరమాత్మ. ఈ యుద్ధం చేస్తే తాత, తండ్రులు, అన్నదమ్ములు, గురువులు, బంధువులు అందరూ చనిపోతారు. ఈ యుద్ధం లేకపోతే వాళ్ళంతా బ్రతికి ఉంటారు అనే భావన అర్జునుడిలో ఉంది. కానీ తాను ఎవరినైతే చంపకూడదు అని అనుకున్నాడో వారందరూ కాలము అనే భయంకరమైన నోట్లోకి వెళ్ళిపోవడం, కోరల మధ్య నలిగిపోవడం చూసి తట్టుకోలేకపోయాడు అర్జునుడు. అందుకే అర్జునుడికి భయంతో శరీరం కంపించింది. ఇదంతా అర్జునుడి అవగాహన లోపం. మనలో కూడా ఈ అవగాహన లేకపోవడం వల్లే మనందరికీ మరణం అంటే భయం. కేవలం జరిగేదాన్ని మాత్రమే చూస్తూ భవిష్యత్తు మీద ఆశలు పెంచుకోవడం అజ్ఞానుల లక్షణం. జరిగిన దానిని, జరగబోయే దానిని సమానంగా చూడగలగడమే జ్ఞాన దృష్టి. మన ఎదురుగా అందరూ చనిపోతున్నా మనం మాత్రం శాశ్వతంగా ఉండాలి అనుకోవడం అవివేకం. అందరూ ఒకనాటికి పోయేవాళ్లమే అని మరణాన్ని కూడా సంతోషంగా ఆహ్వానించడం వివేకుల లక్షణం. ఎప్పుడో వచ్చే మరణానికి భయపడకుండా అప్పటిదాకా అనునిత్యం భగవంతుని సేవలో గడపడం, నిష్కామ కర్మలు చేయడం, సమాజ సేవ చేయడం, ఇతరులకు చేతనైనంత ఉపకారం చేయడం విఘ్నుల లక్షణం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.